Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు? అసలు మీ జర్నీ అంతా కూడా ఎట్లా స్టార్ట్ అయింది? అమ్మ 14 కిలోమీటర్స్, నాన్న 10 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి ల్యాండ్ అది తీసుకొని అక్కడ స్కూల్ కట్టి చాలా మందికి ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఈ చదువు ఎంత ఇష్టం అంటే నేను పర్ డే 20 hours చదివిన డేస్ కూడా ఉన్నాయి. ఫ్యూ పీపుల్ బోర్న్ ఫర్ ఏ రీజన్ అంటారు కదా, అలా అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత. ఇఫ్ లంచ్ చేస్తే లంచ్కి ఒక 30 minutes టైం వేస్ట్ అని లంచ్ స్కిప్ చేస్తుండే అనమాట. నేను ఏదో సంథింగ్ అవ్వాలి, నాకు ఒక పర్పస్తో పుట్టాను అని నేను అనుకునేదాన్ని. ఎలా మేనేజ్ చేశారు ఇంట్లో తెలియకుండా? ఇంట్లో తెలియకుండా చేసినందుకు నాకు బెనిఫిట్ అయిందని అనుకుంటున్నాను. అంత ప్రెషర్, స్ట్రెస్, నా వల్ల కావట్లేదేమో, చాలా లోన్లీ ఫీల్ అవుతున్నా అని అనిపించలేదా ఇప్పుడు? నాకు అందుకే ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉండేది, లైక్ ఖచ్చితంగా చేయాలి, నేను ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ లైఫ్లో చేయలేను. ఎంత డిఫికల్ట్ అంటే కిక్ ఇవ్వగానే నోస్ బ్లీడ్ స్టార్ట్ అయింది. ఆమె 2 minutes ఆమె కదలకుండా ఉంది, చచ్చిపోయిందేమో అనుకున్నా. చాలా ట్రై చేస్తే కానీ లేవలేదు. అపోనెంట్ నేను అని తెలిస్తే నాతో మ్యాచ్ ఆడకుండా ఉంటారు, చాలా మంది వెళ్ళిపోతారు. ఇంత జర్నీలో మీకు మధ్యలో మంచి గట్టి ఎమోషనల్ ఫీల్ ఒకటి తగిలింది అనుకుంటా కదా? ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కి స్టార్ట్ అయిపోయాను, ఢిల్లీలో ఉన్నాను టీంతో. లైక్ 1 hour వాష్రూమ్ లో కూర్చొని ఏడ్చాను. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను మీ భవ్య. మన ముందు ఇప్పుడు ఎవరున్నారో చెప్పిన తర్వాత మీరు చాలా షాక్ అవుతారనమాట. మన ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ పర్సన్ అనమాట, ప్రతిభ తక్కడపల్లి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఈజీగా దొరుకుతుంది. సో ఇంటర్నేషనల్ మెడల్స్ కిక్ బాక్సింగ్లో, మార్షల్ ఆర్ట్స్లో, 8+ స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ పర్సన్. మేల్ అయినా ఫీమేల్ అయినా కాదు, షీ ఈజ్ ద ఓన్లీ వన్ అనమాట. ఇప్పుడు మన ముందు ఉన్నారు. తన జర్నీ ఎంత ఎమోషనల్ రోలర్ కోస్టర్తో పాటు ఒక స్ట్రాంగ్ పవర్ అనమాట. తన జర్నీని ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. హలో ప్రతిభ గారు, ఎలా ఉన్నారు? సో ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఎలా ఉన్నారు అనడం కన్నా మీరు ఒక పవర్, అంతే కదా. సో మీకు ఆల్రెడీ చాలాసార్లు నేను కూడా మామూలు టెక్స్ట్లో చెప్పాను, పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు. సో ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు? అసలు మీ జర్నీ అంతా కూడా ఎట్లా స్టార్ట్ అయింది? నమస్కారం. నమస్కారం. నా పేరు ప్రతిభ తక్కడపల్లి. అమ్మ నాన్న శ్యామల నరసింహరావు, మాది పిట్లం, కామారెడ్డి డిస్టిక్. పేరెంట్స్కి స్కూల్ ఉండేది. అమ్మ 14 కిలోమీటర్స్, నాన్న 10 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి చదువుకున్న అందుకు వాళ్ళు ఉన్న పొలాలు అవి అమ్మి పిట్లం అనే విలేజ్ లో స్కూల్ కట్టారు. నాన్నది యాక్చువల్లీ తక్కడపల్లి అనే విలేజ్. దానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండకపోయేది. వాన పడితే ఇక్కడి వరకు బురదలో నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఆ ప్లేస్ వదిలేసి పిట్లం అనే ఆ ఊరికి బస్ ఫెసిలిటీ ఉండేది అప్పట్లో. సో ఆ ఊరికి షిఫ్ట్ అయ్యి అక్కడ ల్యాండ్ అది తీసుకొని అక్కడ స్కూల్ కట్టి చాలా మందికి ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. సో పేరెంట్స్ ఇద్దరు టాపర్స్ అవ్వడం వల్ల చదువు అంటే చాలా ప్రెజర్ ఉండేది. 100కి 100 వచ్చేలాగానే చదవాలి, 1 mark తగ్గిన పనిష్మెంట్ ఉంటుండే నాకు. అంతే కదా, ఇంట్లో చదివే వాళ్ళు ఉన్నారంటే డెఫినెట్లీ మనకి చదువు మీద ఒక ప్రెషర్ ఉంటుంది. సో ఈ చదువు ఎంత ఇష్టం అంటే నేను పర్ డే 20 hours చదివిన డేస్ కూడా ఉన్నాయి. అమ్మా బాబోయ్, మీకు కూడా చదువు అంటే ఇష్టమేనా? చదువు అండ్ స్పిరిచువల్ జర్నీ అండ్ స్పోర్ట్స్ అన్ని నాకు చాలా ఇష్టం. లైక్ 5 గవర్నమెంట్ జాబ్స్ కొట్టాను. యూపీఎస్సీ ప్రిలిమినరీ క్లియర్ చేశాక మెయిన్స్ టైంలో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంటే నేను వరల్డ్ ఛాంపియన్షిప్ చూస్ చేసుకున్నా. అండ్ అంటే పేరెంట్స్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలి కదా, లైక్ చదవడం ఇబ్బంది అయ్యి స్పోర్ట్స్ అనుకుంటుందేమో అనుకుంటారు కదా. సో ఐ కెన్ బట్ ఐ డోంట్ వాంట్ టు అని వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పి నేను నా కెరీర్ ని నేను చూస్ చేసుకున్నాను. బా, అసలు ఫ్యూ పీపుల్ బోర్న్ ఫర్ ఏ రీజన్ అంటారు కదా, అలా అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత. రీసెంట్ గా అలా ఎవరిని అనుకున్నానంటే నేను ఎలాన్ మస్క్ అనుకున్నా. ఆయన చిన్నప్పటి నుంచి ఒక పర్టికులర్ ఇలా ఉండేవారంట. ఇట్లా మీరు కూడా ఒక 20 hours కూర్చొని చదవగలిగి అంటే మీకు మైండ్ లో ఏం ఉండదు కదా మేబీ మోస్ట్? లైక్ ఇప్పుడు ఇఫ్ లంచ్ చేస్తే లంచ్ కి ఒక 30 minutes టైం వేస్ట్ అని లంచ్ స్కిప్ చేస్తుండే అనమాట. చదవాలి ఆ 400 pages కంప్లీట్ అంటే 400 pages కంప్లీట్ అయ్యేదాకా నేను ఫుడ్ తీసుకోకుండా డేలో. సో అంటే మనం పెట్టుకునే ఏమంటారు రూల్స్ అవి, ఒకరు నాకు పెట్టాల్సిన అవసరం లేదు, నా రూల్స్ నేనే పెట్టుకుంటాను. అండ్ వేరే వాళ్ళు ఎవరైనా పెడితే అవి కంపల్సరీ బ్రేక్ చేస్తాను. సూపర్ కదా. సో మేబీ మన రూల్స్ మనం పెట్టుకుంటే అది వేరే లెవెల్ వస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది ఏం మిస్ అవ్వచ్చు అంటే, ఒకరిని ఇంటర్నేషనల్ ప్లేయర్, ఒక స్పోర్ట్స్ పర్సన్, మార్షల్ ఆర్ట్స్లో చేసిన పర్సన్ని మేము యాక్చువల్గా చూస్తున్నాం, హ్యాపీగా ఉంది.
బట్ ఒక సైడ్ మేబీ మంచి అడ్మినిస్ట్రేటర్ ఉంటుండే, మేము వాళ్ళని మిస్ అయ్యామేమో ప్రతిభ గారి నుంచి. మేబీ అంటే లైక్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనుకోండి, ఇయర్లీ కొందరు వస్తారు. అది చదువుతున్న టైంలో లైక్ నేను చాలా ప్రిపేర్ అవుతున్న టైంలో చాలా మంది ఇంటర్వ్యూస్ అవి అవి లైక్ చూసేదాన్ని. అప్పుడు అనిపించింది వీళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి, లైక్ వన్ అండ్ ఓన్లీ ఉండాలి అనుకున్నాను కదా. లైక్ చిన్నప్పటి నుంచి నేను ఏదో సంథింగ్ అవ్వాలి, నాకు ఒక పర్పస్ తో పుట్టాను అని నేను అనుకునేదాన్ని. సో అందరిలాగా అవ్వద్దు, లైక్ మిగతా 100 మెంబర్స్ తో కంపారిజన్ కాంపిటీషన్ కాదు, నాకు ఐఎమ్ ది ఓన్లీ వన్ అన్నట్టుగానే ఉండాలి అన్న ఆ ఛాలెంజింగ్ మైండ్ సెట్ తోనే నేను ఈవెన్ నాకు చిన్న స్పోర్ట్స్ క్యూట్ గా ఉండే స్పోర్ట్స్ ఆడినా ఆ మెడల్ కి కూడా అంతే వాల్యూ ఉంటుంది. బట్ మార్షల్ ఆర్ట్ చూస్ చేసుకున్నా ఎందుకంటే ఇది డిఫికల్ట్, నాకు ఏదైనా ఛాలెంజింగ్ గా కావాలి. ఈజీగా ఉంటే నాకు అంత కిక్ ఇవ్వదు. అందుకే కిక్ బాక్సింగ్ లో మొత్తానికి మీ కిక్ అంతా తీర్చుకున్నారు. బట్ మీ జర్నీ అంతా కూడా ఫ్యామిలీకి మీరు చదువుకున్నది చూపించారు, కానీ మోస్ట్లీ తెలియదు అనుకుంటా కదా మీ ఫ్యామిలీకి మీరు ఈ బిగినింగ్ లో. చాలా చిన్నప్పుడు అడిగాను, మైక్ టైసన్ వీడియో చూసినప్పుడు కానివ్వండి, మేరీకోమ్ గారు ఇలా వరల్డ్ ఛాంపియన్షిప్ లో విన్ అయ్యాక ఫ్లాగ్ ఎత్తిన ఫోటో చూసి నేను ఇలా ఎత్తాలి నానా అని చెప్పి పేపర్ తీసుకెళ్లి చూపిస్తే, అంటే అప్పటికి అమ్మాయిలు ఎవరు అంటే మా ఏరియాస్ లో అంటే చాలా బ్యాక్వర్డ్, ఇప్పటికీ మా ఏరియా ఒక 50 years బ్యాక్వర్డ్ గానే ఉంటది. ఇప్పటికీ చైల్డ్ మ్యారేజెస్ అవుతాయి, చాలా డిఫికల్ట్ గా ఉంటది. ఆ ప్లేస్ నుంచి నేను అచీవ్ చేయడం ఇది ఒక పెద్ద టాస్క్, పెద్ద స్టంట్ అనుకోవచ్చు. ఇంట్లో తెలియకుండా, ఎందుకంటే అందరి మైండ్ సెట్ మనం మార్చాలి. బట్ ఎలా మేనేజ్ చేశారు ఇంట్లో తెలియకుండా అంటే, అండ్ ఫైనాన్షియల్ గా కానీ ఇప్పుడు మీరు స్పోర్ట్స్, మీరు చదువు యూపీఎస్సీ అంటే డెఫినెట్లీ మిమ్మల్ని మీరు చూసుకోవాలి, ఓకే ఇంట్లో వాళ్ళు చూస్తారు ఎడ్యుకేషన్ కాబట్టి, బట్ ఈ స్పోర్ట్స్ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేశారు? ఇంట్లో తెలియకుండా చేసినందుకు నాకు బెనిఫిట్ అయిందని అనుకుంటున్నా, ఎందుకంటే తెలిస్తే తీసుకెళ్లిపోయి పెళ్లి చేసేస్తుండే. లైక్ ఇఫ్ యాజ్ విలేజ్ పీపుల్ అట్లానే ఉంటారు. సో కాలేజ్ కాగానే పార్ట్ టైం చేసేదాన్ని, వర్క్ 2 hours. నాకు 13,000 పే వచ్చేది. మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ వెళ్ళేదాన్ని. ఒక్కో దగ్గర ట్రైనింగ్, లైక్ నా దగ్గర స్కిల్ ఇంకా కావాలి అనిపించినప్పుడు ఇంకా వీక్లీ 3 days ఒక సెషన్ ఉంటది, వీక్లీ 5 days ఒక సెషన్, వీక్లీ 2 days ఒక సెషన్, అట్లా అన్ని షెడ్యూల్ ఫిక్స్ గా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా, అండ్ ప్రాక్టీస్ అయిపోయాక ఇంటికి వచ్చి చదువుకునేదాన్ని. మళ్ళీ మార్క్స్ తగ్గితే క్వశ్చన్ వస్తుంది కదా పేరెంట్స్ కి, అక్కడ తెలియకుండా ఇక్కడ నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటూ మేనేజ్ చేసుకున్నాం. టు బి హానెస్ట్, సీరియస్ గా చెప్పండి, జెన్యున్ గా మీకు ఎప్పుడు అంత ప్రెషర్, స్ట్రెస్, నా వల్ల కావట్లేదేమో, చాలా లోన్లీ ఫీల్ అవుతున్నా అని అనిపించలేదా ఇప్పుడు? ప్రెషర్ చాలా ఉండేది. లైక్ మనం అనుకున్నది మన కెపాసిటీ, మన ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వనప్పుడు ఒక స్ట్రెస్ వస్తుంది ఇన్సైడ్ నుంచి. యూ కెన్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ అన్న ఆ ఫీలింగ్ ఎక్కువ పెయిన్ఫుల్ గా ఉంటది. నాకు అందుకే ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉండేది, లైక్ ఖచ్చితంగా చేయాలి, నేను ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ లైఫ్ లో చేయలేను, అండ్ ఎంత చేసినా చేయాల్సింది చాలా ఉంటది అని అట్లా బ్రెయిన్ సెట్ తో ఉండేదాన్ని. సో హనుమాన్ స్టోరీస్ అమ్మ బాగా చెప్పేది. హనుమాన్ ఎంత అమేజింగ్, ఎంత స్కిల్ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా, ఎంత నార్మల్ గా ఉంటారు కదా. సో అవన్నీ నేను నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను, నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో అట్లాగా స్కిల్స్ పెంచుకుంటూ, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చాలా డిఫికల్ట్ యాక్చువల్లీ. ఒక్కటే స్పోర్ట్ లో ఉంటారు ఎవరైనా, అంతకు మించి వెళ్ళలేరు, ఎందుకంటే డిఫికల్ట్, అంత పెయిన్ఫుల్, ఆ ట్రైనింగ్ తట్టుకోలేరు కాబట్టి. సో పెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ మాత్రమే, టెంపరీ, కానీ నేను చేసింది అచీవ్ చేస్తే అది నాకు లైఫ్ టైం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎంత డిఫికల్ట్గా ఉన్నా, లైక్ నాకు నిద్ర పట్టకపోయేది, బాడీ పెయిన్స్ ఉండే, ఫుల్ బాడీ ఏమంటారు గ్రీన్ అండ్ బ్లూ కలర్ అయిపోయి ఉండేది కిక్స్ తోని, నిద్రపోవడానికి రాకపోతుండే. బట్ అప్పుడు అనుకునేదాన్ని ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ చెయ్యలేను. సో అలారం 3 o'clock పెట్టుకుంటే 3కి ముందే లేచి ఎప్పుడు అలారం వస్తుందా అని వెయిట్ చేస్తుండే నేను. అంటే ఆ ఎగ్జైట్మెంట్, మన ప్యాషన్ ఏందో మనకు తెలిస్తే అఫ్ కోర్స్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఒకరు వచ్చి మనల్ని లేపే పని ఉండదు. అండ్ నా ఇన్సైడ్ ఉన్న ఆ డ్రీమ్, ఆ మోటివేషన్, ఆ జీల్ నన్ను ఎవ్రీ డే నాకు ఆ ఎగ్జైట్మెంట్ తోని లేపుతుండే. మీరు నిజంగానే యూనిక్ పర్సన్, వన్ అండ్ ఓన్లీ. ఎందులో తెలుసా? స్పోర్ట్స్ లో కదా, నాకు తెలిసి ఇట్లా ఉండడంలో ఐ థింక్ సో. బికాస్ చాలా రేర్గా మనుషులు వాళ్ళని వాళ్ళే కొంచెం సఫర్ అయినా సరే ముందుకు తీసుకెళ్లడము, అంత జర్నీ, టిపికల్ జర్నీ అనేది చేయడానికి ఫస్ట్ ముందుకు వెళ్ళరు. ప్రాబబ్లీ ఈ మధ్య అందరికి కొంచెం కంఫర్ట్ జోన్ అలవాటు అయిపోయింది. అంటే డిసిప్లిన్ కష్టంగానే ఉంటది, కానీ దాని రిజల్ట్ ఎవరు అచీవ్ చేయలేనిది ఇచ్చింది కదా. సో అది
ఈరోజు నేను థ్యాంక్ఫుల్ ఫర్ మై జర్నీ. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను చేయాలి అనుకున్న ఆ మైండ్ సెట్ ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎవ్రీడే నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏది ఈజీ కాదు, ఏ ఫీల్డ్ అయినా డిఫికల్ట్గా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కలా ఉంటుంది స్టోరీ. ఎవ్రీ హ్యూమన్ది సక్సెస్ అంత ఈజీగా వస్తుందా? వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేశారు, ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఎంత సాక్రిఫైస్ చేశారు మనకు తెలియదు. ఏదో ఒక రోజు మనం కనిపిస్తాం కదా, అప్పుడు మాత్రమే ఏదో చేశారు అని జనాలకు తెలుస్తుంది. అప్పటి వరకు మన స్ట్రగుల్ ఎవరికి తెలియదు. సో అది ఒకవేళ నువ్వు ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా ఏదైనా అచీవ్ చేస్తే గానీ ఎవరు వినరు. నువ్వు నిజంగా సఫర్ అవుతున్నావు, నీకు కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని ఎవరికైనా చెప్పినప్పుడు ఎవరు వినరు. అదే నువ్వు ఏదైనా అచీవ్ చేసి ఉన్నావు అంటే, నువ్వు చెప్పినావు అంటే, ఓ అది పెద్ద వ్యాలిడ్ పాయింట్ లాగా ఉంటది. అవును, ఇంత సఫర్ అయ్యారు, ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇక్కడికి వచ్చారు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ట్రూ. బట్ ఇప్పటి వరకు మీ జర్నీ అంతా ఒక కొంచెం అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కానీ రోలర్ కోస్టర్ అనే అట్లనే వచ్చింది కదా. బట్ మీరు ఇప్పటి వరకు మోస్ట్లీ ఎన్ని స్పోర్ట్స్ లో వచ్చారు? నేను బాక్సింగ్, కిక్ బాక్సింగ్, థాయ్ బాక్సింగ్, MMA, గ్రాప్లింగ్, ఉషు వీటిలో ఉన్నాయి. కిక్ బాక్సింగ్ అంటే కొంచెం రక్తాలు వచ్చేలా కొట్టుకుంటారు, అదే కదా? లైక్ అలానే ఉండే మ్యాచ్ కూడా. లైక్ ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు అది లైక్ ప్రో ఫైట్. వాళ్ళు గాడ్స్ ఇవ్వలేదు యాక్చువల్లీ. యూజువల్లీ నార్మల్ ఫైట్స్ లో గాడ్స్ ఉంటాయి. ఓకే, అలా ఫైట్ చేశాను. అది ఓపెన్ ఉండే, ఓపెన్ ఛాంపియన్షిప్ లో. ఎంత డిఫికల్ట్ అంటే కిక్ ఇవ్వగానే నోస్ బ్లీడ్ స్టార్ట్ అయింది. ఆమె టఫెస్ట్ అపోనెంట్. ఓకే ఓకే. వేరే విచ్ కంట్రీ? నేపాలి. ఆవిడ నేపాలి నుంచి. ఓకే. పహాడీస్ కదా, కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటారు. మంచిగా ఉండే ఆమెతో ఫైట్. మాత్రం లైఫ్ లో మర్చిపోలేని ఫైట్. కిక్ ఇవ్వగానే ఒక ఫింగర్ ఇరిగిపోయింది. మై గాడ్, లైక్ క్రేజీ ఉండే. అది క్రేజీ అంటారు, ఇలా కాలు ఇరిగిపోయింది బట్ క్రేజీ ఉండే అని అంటున్నారు. ఇది ఎక్కడ ఫీలింగ్ అన్న? అంటే యూజువల్లీ నేను ఎప్పుడు క్రేజీగానే ఉంటాను, అప్పుడప్పుడే నార్మల్ గా ఉంటాను. ఓకే. బట్ నిజంగా ఎలా ఉందంటే, యాక్చువల్ మన స్టైల్ మన యూత్ కి చెప్పాలంటే మ్యాడ్ మూవీ ఒకటి ఉంటది. ఏముంది సార్, మీరు పట్కర్తో గోర్లు ఇరుస్తారు, పెట్రోల్ పోసి కాలుస్తారా, నేనేందుకు చేస్తారా అంటే, ర్యాగింగ్ అంటే అది 3rd degree కాదురా అని చెప్పేసి ఆయన అంటాడు అనమాట. అట్లా మీరు కాళ్ళు ఇరిగింది క్రేజీ ఉందని చెప్తున్నారు. అంత సింపుల్ అంటే మీకు కిక్ బాక్సింగ్ అయినా ఏదైనా కొంచెం అంతా చిల్ ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడతారు కాబట్టి గోల్డ్ మెడల్స్ ఈజీగా వచ్చాయి అనొచ్చా? లేదు, డిఫికల్ట్ ట్రైనింగ్ ఎంత టఫ్ గా ఉంటది అంటే, ట్రైనింగ్ లో కూడా అట్లే కొడితే నోట్లోంచి బ్లడ్ రావడం అట్లా ఉంటది. కండిషనింగ్ అంటే ఈవెన్ కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ కూడా అట్లనే ఉంటుందా? కిక్ బాక్సింగ్ ఒకటే కాదు, థాయ్ బాక్సింగ్ కానివ్వండి, MMA కానివ్వండి, గ్రాప్లింగ్ అయితే నేను ఒకసారి ట్రైన్ అవుతున్నప్పుడు ప్రాక్టీస్ పార్ట్నర్ ఉండేది. ఆవిడకి లాక్ చేశాను అనమాట. లాక్ చేయగా 2 minutes ఆమె కదలకుండా ఉంది. చచ్చిపోయిందేమో అనుకున్నాను. లైక్ ఎట్లా ఉంటదంటే, చాలా ట్రై చేస్తే గానీ లేవలేదు. ఇంకోసారి సేమ్ ట్రైనింగ్ లో ఒక అబ్బాయిని 80 kg ప్లస్ ఉన్నాడు, పట్కాయించిన అనమాట. పట్కాయించగానే అతను కూడా 2 minutes లేవకుండా ఉండేసరికి అంటే ఉన్నారా పోయారా అర్థం కాకుండా. అంటే ట్రైనింగ్ అట్లానే ఉంటది. ఇప్పుడు ట్రైన్ అయ్యేటప్పుడు చాలా సార్లు హ్యాండ్ డిస్లోకేట్ అవ్వడం, ఎయిర్ క్రాక్స్ ఈజీగా వస్తాయి. చాలా అట్లాంటి సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు కదా. ఒకసారి అయితే నీ ఇంజురీ అయినప్పుడు అయితే 2 years నడవలేవని చెప్పాడు డాక్టర్. అని రాంగ్ ప్రూవ్ చేయడానికి 6 months కే ట్రైనింగ్ స్టార్ట్ చేసి 2 years లో 2 ఇంటర్నేషనల్ చూస్తాం కానీ రియల్ లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం ఐ థింక్ సో నేను చూడడం. సినిమా అంటే మేబీ రియల్ లైఫ్ నుంచే ఇన్స్పైర్ అయ్యి తీస్తుండొచ్చు. అంటే చాలా ఏదో అచీవ్ చేస్తే గానీ అచీవర్ గురించి మాత్రమే తీస్తారు. నార్మల్ పర్సన్ ది అయితే చూపిస్తే ఎవరు చూడరు కూడా. ఎందుకంటే వాడు ప్రతి దగ్గర గివ్ అప్ ఇస్తున్నాడు. క్విట్ అవ్వడానికి 100 reasons చూస్తాడు. ఆయన చెప్పుకోవడానికి ఆయన దగ్గర ఏముంది అంటే, లైక్ ఎవరైతే గివ్ అప్ ఇవ్వరో, ఎవరైతే మెంటల్ గా అంటే లైక్ అంత దాని ముందు వెళ్తారో వాళ్ళు మాత్రమే అచీవర్స్. వాళ్ళు నమ్మింది ఒకటి ఉంటది కదా, దానికోసం ఎక్కడ తగ్గకుండా, ఎవరి తాతకు వినకుండా అట్లా వెళ్తే మాత్రమే అది అచీవ్ అవుతుంది. అది అచీవ్ అయినప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు జనాలు. అంతకు ముందు నువ్వు ఏదో స్టూపిడ్ గానో ఇంకా ఎట్లాగో కనిపిస్తావు వాళ్ళకి. అవునవును, చూసిరా ఎన్ని లైన్స్ ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయో. అందుకే నేను చెప్తున్నా మీరు పవర్ అని. సో మీరు ఇప్పుడు కిక్ బాక్సింగ్ లో ఆల్రెడీ తనతో ఆడినప్పుడు ఇంజురీ అయింది, బట్ ఆ స్పోర్ట్ లో గెలిచారా? గెలిచాను. లైక్ ఫస్ట్ మ్యాచ్ తనది చాలా డామినేటింగ్ గా ఉండే. ఫస్ట్ రౌండ్ లో ఆమె గేమ్ చూసుకున్నా, సెకండ్ రౌండ్ లో నాకౌట్ చేసేసిన. కంటిన్యూ పంచెస్ ఇచ్చేసరికి నాకౌట్ అయిపోయింది. బెస్ట్ ఫైట్ అది నాకు. విన్ అయ్యాను, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అది.
కాకపోతే అట్లా మనకి ఎన్ని మెడల్స్ వచ్చినా ఎంత అమేజింగ్ గా విన్ అయినా ప్రతి దగ్గర ఇంకా పాలిటిక్స్ ఉంటాయి. అవునవును. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. మనం విన్ అయిన మ్యాచ్ ని కూడా రెఫరీ ఇంకొకరి హ్యాండ్ ఎత్తితే వాళ్ళే విన్నారు అక్కడ. అందుకే బరాబరీ మ్యాచ్ ఉండొద్దు, ఫుల్ డామినెన్స్ ఉంటే తప్ప ఆప్షన్ లేదు అనమాట. సో నేను వాంటెడ్లీ పాయింట్స్ మీద కూడా గెలవచ్చు, బట్ ఎవ్రీ టైం నాకౌట్ ఎట్లా అవుతుంది అంటే ఇట్లా పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి మాత్రమే ఏదో ఒక పవర్ షాట్ ఇస్తా. యూజువల్లీ అమ్మాయిల్ని గట్టి కొట్టాను ట్రైనింగ్ లో, ఫైట్స్ లో కూడా గట్టి కొట్టాను. నేను ట్రైన్ అయింది ఫరక్, వాళ్ళు ట్రైన్ అయింది వాళ్ళు గర్లీగా. ఇప్పుడు ట్రైనింగ్ దగ్గర కూడా కాలు వస్తుంది చైన్ వస్తుందని గర్ల్స్ కూర్చుండిపోతారు చాలా మంది. వచ్చింది ట్రైన్ అవ్వనికి, గట్టిగా ట్రైన్ అవ్వకుంటే మనకి అచీవ్మెంట్స్ ఉండవు. ఇప్పుడు ట్రైన్ అయ్యే ప్రతి వాళ్ళకి అచీవ్మెంట్స్ ఉంటాయంటూ ఉండవు, ఎందుకంటే వాళ్ళు అంతా ఎఫర్ట్స్ పెట్టారు. కోచ్ అందరికి ఒకేలా నేర్పిస్తాడు. కొందరు ఎందుకు ఛాంపియన్స్ అవుతారు అంటే వాడు ప్రాణం పెడతాడు కాబట్టి మాత్రమే అవుతారు. అండ్ ఇప్పుడు నేను ఈ 10-12 years నుంచి నేర్చుకున్న ఈ స్కిల్ అంతా నా స్టూడెంట్స్ కి ఎంత ఈజీగా చెప్తున్నానంటే ఇప్పుడు 6,000+ స్టూడెంట్స్ కి నేను ట్రైన్ చేశాను. ఓకే, సూపర్ కదా. సో అందులో కొందరు ఇంటర్నేషనల్ మెడలిస్టులు కూడా ఉన్నారు. లైక్ ఎలాగా అంటే స్కిల్ నేర్చుకున్న స్కిల్ అంత ఈజీగా నేర్పించవచ్చు. సింపుల్ గా ఒక టీచర్ ఎన్నో ఇయర్స్ నా మొత్తం పిహెచ్డి అన్ని చేసినట్టు మీరు ఈ స్కిల్స్ ఇవన్నీ స్ట్రగుల్స్ ఏవైతే మీరు సింగిల్ గా ఫేస్ చేశారో, సో అవతల వాళ్ళకి ఈజీగా ఏవి అవసరం ఏది కాదు, ఏది నేర్చుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఛాంపియన్ అవడానికని మీరు సో అట్లా ట్రైనింగ్ ఇస్తుంటే దాని రిజల్ట్స్ ఉన్నాయి. లైక్ రీసెంట్లీ ఒక పాప ఖేలో ఇండియా కి సెలెక్ట్ అయింది స్కాలర్షిప్ కి. సూపర్ సూపర్. 2 స్టూడెంట్స్ కి ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చాయి. వావ్. సో లైక్ నా జర్నీ ఎంత డిఫికల్ట్ గా ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది. ప్రతిభ తక్కడపల్లి ఓన్లీ ప్లేయరే కాదు, ఇప్పుడు మాస్టర్ కోచ్ కూడా అనమాట. నెక్స్ట్ సూపర్ కదా. సో ప్రతిభ తక్కడపల్లి నుంచి మేబీ మేము ఇక్కడ ఉంటే మాకు తెలియకపోవచ్చు, అక్కడ ఆ బర్ల దిగిన వాళ్ళకి ప్రతిభ నుంచి వచ్చారంటారా బాబో అనే ఫీలింగ్. వాక్ ఓవర్ ఇచ్చేస్తారు. నేను అపోనెంట్ నేను అని తెలిస్తే నాతో మ్యాచ్ ఆడకుండా ఉంటారు చాలా మంది, వెళ్ళిపోతారు, డైరెక్ట్ విన్ ఇస్తారు నాకు. వావ్. అంటే అట్లా ఇమాజిన్ చేసుకోండి, ఒక ఇండియన్ గర్ల్ అన్నమాట, తను ఓన్ గా స్ట్రగుల్ చేసి అక్కడ బరిలో దిగిన తర్వాత తనని చూసి భయపడి వెళ్ళిపోవడం అనేది అసలు ఇమాజిన్ చేసుకుంటేనే ఒక పీక్స్ లో ఉంది కదా. బట్ ఇంత స్ట్రగుల్ తో మీరు ఇట్లా వచ్చారు, సూపర్ గా నేర్పిస్తున్నారు, ఇప్పుడు కోచ్ అయ్యారు, ఒక రేంజ్ సక్సెస్ కాదు కానీ మీకు ఇంకా యాక్చువల్లీ రికగ్నైజేషన్ రావట్లేదు మన ఇండియా తరపున కానీ మన స్టేట్ తరపున అని అనిపిస్తుంది. మీరేమంటారు? యాక్చువల్లీ నాకు ఒక భయం ఏంటంటే చాలా నేమ్ వచ్చేసింది అనుకోండి, చాలా డిస్టర్బెన్స్ ఉంటది. అంటే నేను చాలా ప్లీజెంట్ గా పీస్ఫుల్ గా ఎలోన్ గా ఉండడానికే ఇష్టపడతాను. నా ఎనర్జీ సేవింగ్ మోడ్ లోనే ఉంటాను, ఎక్కడ ఎవరితో మాట్లాడకుండా, ఎక్కువ కాంటాక్ట్స్ ఏం లేకుండా. ఎందుకంటే నేను ఈ గోల్ రీచ్ అయ్యేదాకా ప్రతిదీ నాకు డిస్ట్రాక్షన్. అది రీచ్ అవ్వాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. చాలా దగ్గర పిలుస్తారు, ఎవ్రీడే ఒక స్కూల్ కి పిలుస్తారు, ప్రతి దగ్గర వెళ్ళలేం కదా. నా గోల్స్ ఇంపార్టెంట్. మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ ఉంటుంది, ఒకవేళ ఇంజురీస్ అయితే మార్నింగ్ ట్రైనింగ్ వెళ్ళకుండా రెస్ట్ తీసుకుంటాను. బట్ ఇఫ్ అక్కడ ఇక్కడ వెళ్తుంటే ఆ ట్రైనింగ్ కూడా మిస్ అయితే నేను తెలిసింది జనాలకి జస్ట్ ఫర్ మెడల్స్ వచ్చినందుకు మాత్రమే. నేను టాపర్ గా ఉండే, స్కూల్ టాపర్ గా ఉండే, అప్పుడు ఎవరికి తెలియదు. ఒక ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అయితే మాత్రమే నేను కొందరికి తెలుసాను. ఈ రోజు ఎంత గుడ్ విల్ అంటే చాలా మంది వాళ్ళ పిల్లలకి నా నేమ్ పెట్టుకుంటున్నారు. సో అంటే నేను ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నాను, దీన్ని నేను రాంగ్ గా చేయలేను. నేను అనుకున్నది రీచ్ అవుతే ఇప్పుడు కూడా పని పాట వదిలేసి నా రికార్డ్ ని బ్రేక్ చేయడానికి కూర్చున్నా అట్లీస్ట్ 15 years అన్నా పడుతుంది. అయినా బ్రేక్ చేస్తారో లేదో కన్ఫర్మ్ గా తెలియదు. సో అండ్ ఇంకోటి, నేను ఇన్ని స్పోర్ట్స్ నేర్చుకున్నాను కదా, వీటన్నిటిలోని బేసిక్ నాకౌట్ షాట్స్ ఉంటాయి. లైక్ ఇంత ఎఫర్ట్ ఉంటది కదా, ఇన్ని ఇయర్స్ లో నేర్చుకున్న కొన్ని షార్ట్స్ ఉంటాయి, లైక్ ఇలా కొడితే ఇది ఎఫెక్టివ్ అన్నట్టుగా కొన్ని ఉంటాయి. అవన్నీ కలిపి ఒక చిన్న 3 hours కోర్స్ గా, మన వాళ్ళ కోపికలు తక్కువ, 10 years పెట్టలేరు కదా. సో చిన్న చిన్న టెక్నిక్స్ డైలీ వర్కౌట్ చేస్తే బాడీలో స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. కానీ అది కూడా చేయలేని వాళ్ళు ఉంటారు కదా. యూజువల్లీ గర్ల్స్ చాలా లేజీగా డిపెండెంట్ గా ఉండడానికి సైకలాజికల్లీ అలానే ఉంటారు. మోస్ట్లీ అలానే ఉంటారు. కావాలి ఎంత కొంచెం ఎంత స్ట్రాంగ్ గా చాలా రేర్ కొద్దిగా ఇండిపెండెంట్ గా ఉండటం. గర్ల్స్ అందరికి ఎలా గర్ల్ ఉన్నా కూడా ఆమెని బేసిక్ ఈ టెక్నిక్స్ తోని ఆమె ప్రొటెక్ట్ చేసుకునేటట్టు ప్రతి దగ్గర పేరెంట్స్ బ్రదర్ లేదో ఎవరో ఒకరు ఉండరు సపోర్ట్ చేయడానికి, ప్రతి దగ్గర రావాల్సిన అవసరం లేదు, వాళ్ళది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే సొసైటీలో 50% ఉమెన్, తను 50% కంట్రిబ్యూట్ చేస్తేనే సొసైటీ ఇంకో లెవెల్ వెళ్తుంది.
ప్రతి దగ్గర ఈ మెన్ వచ్చి ఆమెను ప్రొటెక్ట్ చేస్తున్నాయి, ఆయన టైం వేస్ట్, లైక్ అక్కడ ప్రొడక్టివిటీ పోయినట్టే కదా. అంతే అంతే కదా. వేరే కంట్రీస్ లో ఎట్లా ఉంటదంటే ఫ్యామిలీ మొత్తం ఎఫర్ట్స్ పెడతారు వాళ్ళ కంట్రీ జీడిపి పెరగడం కోసం, అందరూ వర్క్ చేస్తారు. మన దగ్గర అట్లా ఉండదు, లైక్ ఏదో లిమిటేషన్స్ పెట్టి ఇంతలోనే ఉండాలి అన్నట్టు ఉంటాయి. ఎందుకు అంటే నువ్వు క్యాపబుల్ కాదు అనిపించినప్పుడే అవన్నీ రూల్స్ ఉన్నాయి. నువ్వు క్యాపబుల్ ఉన్నావు అనిపిస్తే ఎవరిని నాపరు. నువ్వు స్ట్రాంగ్ గా ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, బతకొచ్చు. సో ఓన్ జర్నీతోనే మీరు ఇవన్నీ ఇంత స్ట్రాంగ్ గా నేర్చుకున్నారు కదా మొత్తం. ఒక రేంజ్ లో ఇప్పుడు అంతా ఒక మెయిన్ ఒక గోల్ తో ఫిక్సేటెడ్ మైండ్ పెట్టుకొని మీరు సీరియస్ గా దానికోసం వెళ్తున్నారు. ఇంత జర్నీలో మీకు మధ్యలో మంచి గట్టి ఎమోషనల్ ఫీల్ ఒకటి తగిలింది అనుకుంటా కదా, లైక్ మీ గ్రాండ్ మా గురించి. సో అంటే ఏదైనా స్పోర్ట్ ఆడుతున్నప్పుడు ఏ సిచ్యువేషన్ అప్పుడు? నేను ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కి స్టార్ట్ అయిపోయాను, ఢిల్లీలో ఉన్నాను టీమ్ తో. గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు అని తెలిసింది. లైక్ అమ్మ నాన్న చెప్పలేదు. అంటే మీరు స్పోర్ట్ కి వెళ్తున్నాను ఛాంపియన్షిప్ కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో అదే టైంలో ఎవరిదో వాళ్ళకి తెలిసినప్పుడు ఎంత బ్రేక్ అయిపోయానంటే లైక్ 1 hour వాష్రూమ్ లో కూర్చొని ఏడ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఏడవద్దని డిసైడ్ అయినా. ఇది గ్రాండ్ మదర్ నాకు బ్లెస్సింగ్ ఇచ్చింది అనమాట, కంపల్సరీ గోల్డ్ వస్తుందని. లైక్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఆమెకి లాస్ట్ నా ట్రిబ్యూట్ ఇది అని చెప్పి ఆ మ్యాచ్ గోల్డ్. సో అంటే కానీ ఎమోషనలీ నేను ఎలా ఫీల్ అయ్యానో నాకు తెలుసు, ఎట్లా బ్రేక్ అయ్యాను. లైక్ ఇద్దరు గ్రాండ్ మదర్స్ ఎక్స్పైర్ అయ్యారు, వాళ్ళిద్దరు ఎంత పాజిటివ్గా ఉండేవాళ్ళు అంటే నా అచీవ్మెంట్స్ కి వాళ్ళు ఎంత సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అందరూ అంత పాజిటివ్ గా సపోర్టింగ్ గా ఏం లేకుండే నా లైఫ్ లో. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించేది, ఒకరేమో ఫెమినైన్ ఎనర్జీ అమ్మమ్మ, నానమ్మనేమో డామినెన్స్ ఉండేది. లైక్ నువ్వు ఎందుకు తగ్గాలి అన్నట్టు. లేదు, ఆమె లైఫ్ నుంచి నేను నేర్చుకున్నా. ఫుల్ ఫ్యామిలీని లీడ్ చేసింది. తాతయ్య బాగా చదువుకుని ఉన్నారు, హైదరాబాద్ లోనే చదువుకున్నారు. సో ఆయనకి పల్లెటూరు మేనేజ్ చేయడం తెలియదు. ఆయనకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా వాళ్ళ నాన్న పంపలేదు, మన ఓన్లీ కిడ్ అని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ చదువుతూ అలా కూర్చొని ఉంటే ఈవిడ మొత్తం పొలం చూసుకోవడం, ఇంట్లో ఒక 30 పని వాళ్ళు ఉంటే అందరినీ డామినేట్ తో లైక్ అలా ఉండేది. లీడర్షిప్ క్వాలిటీ టైప్ అమేజింగ్ ఉంటుంది. లీడర్షిప్ కాదు, కమాండింగ్ ఉంటుండే. లైక్ నాకు నచ్చుతుండే. సో అట్లా 2 గ్రాండ్ మదర్స్ నుంచి, అంటే దీన్ని బట్టి మన యూత్ కి అర్థమైంది ఏంటంటే కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి నేర్చుకుంటాం. అండ్ ఇంకోటి అంటే నాకు లైఫ్ లో మర్చిపోలేని ఒక సిచ్యువేషన్ ఏంటంటే అమ్మమ్మ నాకు చాలా చేసి ఉంది. అంటే నేను పుట్టినప్పుడు మా అమ్మకు కూడా చేసి ఉంటది కదా. లైక్ తను బెడ్ మీద ఉంది, లైక్ లాస్ట్ క్యాన్సర్ డేస్ ఆ టైంలో తనకి డైపర్ చేంజ్ చేయడానికి అంటే చేయాలి, చేసే వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఆమె పిలిచింది. సో నేను చేంజ్ చేస్తుంటే ఆవిడ నో అని చెప్తుంది. తనకి చేతయ్యే సిచ్యువేషన్ కాదు, అక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా. నేను ఎంత నేర్చుకున్నా అంటే కాకపోయినా డే మనది కాకపోయినా ఎక్కడ తగ్గొద్దు అని అక్కడ నేర్చుకున్నా నేను. అట్లా అమేజింగ్ గా బతకగలగాలి అని ఒకటి స్ట్రాంగ్ గా నేర్చుకున్నా నేను. అప్పుడు కన్విన్స్ చేసిన ఆమెకి, నాకు కూడా చేంజ్ చేసి ఉంటావు కదా, అమ్మకు కూడా చేంజ్ చేసి ఉంటావు కదా అంటే అవును అంటే, మళ్ళీ నీకు చాలా నేను బాకీ ఉన్నానంటే అప్పుడు ఆమె యాక్సెప్ట్ చేసింది. లైక్ అంటే తనకి లేవలేని కండిషన్ లో కూడా నాకు సూపర్ అనిపించింది, క్రేజీ అనిపించింది అక్కడ మీకు కదా. క్రేజీ కాదు, బట్ దట్ వాజ్ ఎ బిగ్ లెసన్. యా ఎగ్జాక్ట్లీ. నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కొంతమందికి యాక్చువల్లీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమో మనం ఇలా అర్థం చేసుకొని నేర్చుకుంటాం, బట్ అది కొంతమందికి మేబీ పొగరుగా పోర్ట్రే అవుతుంది కదా. కాదు, లైక్ అంటే మిమ్మల్ని అనుకుని ఉండొచ్చు కదా పొగరు అని. ఏమన్నా అనుకోని ఎవరేమనుకుంటే నాకేం పడదు. ఎగ్జాక్ట్లీ. అసలు జస్ట్ కాళ్ళు తిరిగితేనే క్రేజీ అనుకున్నారు, అదే ఫరక పడలేదు మీకు. ఇంకెవరో అనుకునేది ఏడో ఫరక పడుతుంది. అంటే పీపుల్ ఎప్పుడు మంచి చేసినా అంటారు, ఏం చేయకపోయినా అంటారు, లైక్ ఏం చేసినా అంటానే ఉంటారు. అండం అయితే కామన్ కదా. సో ఏమనుకుంటే మనకెందుకు. జర్నీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయింది, అంతా ఇదంతా మనకి ఒక స్ట్రాంగ్ అయింది. బట్ స్పోర్ట్స్ లో చూస్తే మిమ్మల్ని కూడా కొంచెం వెనక్కి లాగేసిన కట్టపలు చాలా మంది ఉన్నారు కదా. ఇది నార్మల్ స్పోర్ట్స్ లో పాలిటిక్స్, బట్ నార్మలే గానీ కొంచెం అబ్నార్మల్ కూడా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే కొంతమంది ఒలింపిక్స్ కి వెళ్ళిపోయి ఇప్పుడు బాగా ఫేమ్ తెచ్చేసుకొని పర్టికులర్ మంచి హిందీ షోస్ లోకి వెళ్ళిపోయి ఏదో సెలబ్రిటీ లాగా పక్కన అక్కడిక్కడ కూర్చొని షో చేస్తున్నారు. బట్ ఇక్కడ మాకేమో 8 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిన పర్సన్ ఏమో మా ముందు అందరి ముందు కొంచెం లోపలికి ఉండిపోయారు. అంటే ఫేమ్ అవసరం లేదు, బట్ రికగ్నైజేషన్ అయితే అవసరం కదా కరెక్ట్ ఛాంపియన్ కి.
అయితే మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా నా గురించి మాట్లాడారు. లైక్ నా ఏరియాలో గ్రౌండ్ కూడా లేని విలేజ్ నుంచి ఇంటర్నేషనల్ ఛాంపియన్ గా వచ్చారు. మా అసలు మొత్తం నా నియోజకవర్గంలోనే ఒక గ్రౌండ్ కూడా లేదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు జర్నీ కొంచెం రికగ్నైజ్ చేయండి అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు, జుక్కల్ ఎమ్మెల్యే. సో అది పెద్ద లైక్ ఎంత ఇంపాక్ట్ ఉంది నాకు అంటే, ఇంత మోటివేషన్ ఎప్పుడు దొరకలేదు. ఇంతమంది పొలిటీషియన్స్ ఇది సపోర్ట్, యాక్చువల్ సపోర్ట్ ఇది. కేటీఆర్ గారు అండ్ కవిత గారు కూడా కలిసినట్టున్నారు కదా మిమ్మల్ని. వాళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కవితక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మీట్ అయ్యాను నేను. అది కాకుండా వాళ్ళు జస్ట్ ఇంటర్నెట్ బేస్డ్ విష్ చేశారు. అంతే. ఓకే, బట్ యాక్చువల్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్ ఇంకెటువంటి సపోర్ట్ రాలేదు. సపోర్ట్ కానీ రికగ్నిషన్ కానీ రావాల్సిన. మీరు మిస్ అయినట్టున్నారు. నేను అడిగినప్పుడు ఎవరు మిమ్మల్ని వెనక్కి లాగేశారు. ఇప్పుడు మంచి ఫేమ్ అయ్యారు, ఒలింపిక్స్ కి వెళ్ళిపోయారు. దట్స్ ఓకే. అండ్ ఎంత ఈజీగా కర్మ అనేది నేను చాలా బిలీవర్ ని. కర్మ అంటే శనీశ్వరుడు, ఆయన న్యాయంకి దేవత. ఇఫ్ అన్యాయంగా ఏది వచ్చినా లైఫ్ లో ఎక్కువ డేస్ ఉండదు. దాని వల్ల ఇప్పుడు ఎంజాయ్ చేసినా దాంతో ఏదో ఒక రోజు వస్తుంది కదా, అది గట్టిగా స్లాప్ వస్తుంది. సో అవసరం లేదు, ఎవడి కర్మ వాడిది, చేసింది ఎవరి వాళ్ళకి తగులుతుంది. మరి ఈ ఇంటర్వ్యూ చూసి అలా వెళ్ళిన ఛాంపియన్ ఎవరన్నా ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి తగులుతుంది. నేను వాళ్ళకి అర్థమయ్యిందేమో. చూద్దాం. మీకు రీసెంట్ గా ఇది కూడా విన్నాను, మీరు స్టేట్ లెవెల్, మన స్టేట్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ వస్తే మళ్ళీ అక్కడ ఒక కట్టప్ వచ్చారంట. యూజువల్లీ ఇట్స్ నార్మల్ థింగ్. అంటే బట్ నార్మల్ ఒక ఛాంపియన్ మిస్ అవుతున్నారు కదా, స్కిల్ లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. అది పాలిటిక్స్. స్పోర్ట్స్ లో ఉన్నన్ని పాలిటిక్స్ నార్మల్ మన పాలిటిక్స్ లో ఉండవులే. అంటే ఎలా ఉంటదంటే మన దగ్గర ఇంత కోట్ల జనాభాలో టాలెంటెడ్ ప్లేయర్స్ కి కరువు ఉందని అనుకోకండి. చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ ఉంటారు, బట్ వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ లేకపోవడము, ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోవడము, బ్యాక్ పుష్ లేకపోవడము, ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటది కదా, అది లేకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు షైన్ అవుతలేరు. అక్కడ టాలెంట్ స్కిల్ తక్కువ. ఇప్పుడు మీకు స్టేట్ లెవెల్లో నుంచి మిమ్మల్ని మిస్ చేసింది అసలు ఎలా జరిగింది, ఎందుకు మిస్ చేశారు? సో నాకు తెలియదు కదా, నేను హార్ట్ లో ఉంటాను యాక్చువల్లీ ఆ టైంలో. లైక్ ఎలా చేస్తారు అని కూడా అడిగిన. ఎలా ఇన్ ద సెన్స్ మీరు గెలిచారు కదా, బట్ వేరే వాళ్ళని వాళ్ళు ఆడారా, వాళ్ళు ఎవరు ఏంటి అట్లా అని? ఎవరిదో పర్సనల్ నాకు అవసరం లేదు కానీ, అంటే లైక్ నా ముందు క్యాపబుల్ కాని పర్సన్ ని అంటే నాకు కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది. అసలు వాళ్ళు ఆడారా స్పోర్ట్? అది దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. చాలా డిఫరెంట్ స్టోరీ. అక్కడే తెలుస్తుంది వాళ్ళు ఆడలేదని. చాలా ఉంటాయి. సో అది కాకుండా ఇంకా ఏంటి అంటే, ఇది ఒక్క స్పోర్ట్ గురించే కాదు, ఎవ్రీ స్పోర్ట్ లో కూడా హార్డ్ వర్క్, టాలెంట్ ఎక్కడో లాస్ట్కి వస్తాయి. దానికి ముందు బ్యాక్ సపోర్ట్, ఫినాన్షియల్స్ అవన్నీ ఎక్కడో ఫస్ట్ సెకండ్. ఇప్పుడు చెప్తాను, ఒక టెన్నిస్ ప్లేయర్ మన స్టేట్ నుంచి, ఆమె 36th ర్యాంక్ ఏదో ఉంటుంది. సెకండ్, థర్డ్ అన్ని ర్యాంక్స్ లో అరుణ, అనుష్క అనే అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ నేమ్స్ ఎవరికి తెలియదు, కానీ ఆ 36th ర్యాంక్ ఆమెనేమో స్టేట్ కి అంబాసిడర్ లాగా ఉంటది. లైక్ అంటే మన వాళ్ళు కూడా ఎట్లా అంటే, మన అమ్మాయి అని ఎత్తే వాళ్ళు లేరు. కొన్ని పర్టికులర్ రిలీజియన్స్ లో ఎట్లా ఉంటదంటే, కొంచెం అచీవ్ చేసినా ఫుల్ కమ్యూనిటీ సపోర్ట్ దొరుకుతుంది. సో ఇవన్నీ చాలా వర్క్ చేస్తాయి. అంటే గ్రౌండ్ రియాలిటీ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే కదా. కొన్ని మాట్లాడితే నన్ను యాక్చువల్లీ టార్గెట్ చేసి యాక్సిడెంట్స్ చేయడం చాలా అట్లాంటివి ఉన్నాయి. సో స్టిల్ ఇంకా అలైవ్ గా ఉన్నానంటే నా పర్పస్ చాలా గట్టిగా ఉంది అని అనుకుంటున్నాను. చేస్తున్నాను, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేసింది ఏం లేదని అనుకుంటున్నా. చేయాల్సింది మీరు చాలా ఉంది, బట్ మీకు ఏదో గవర్నమెంట్ తరపు నుంచి కానీ, మీరు ఒక ఫైనల్ గా చెప్పాలనుకుంటే గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఇంకెవరి నుంచి అయినా సరే, ప్రాపర్ గా ఏది వస్తే ఇంకా బెటర్ గా బాగుంటుంది, మీరు చేసిన దానికి ఇది ఒక దీనికి ఒక వర్త్ ఉంది, దీనికి ఇప్పుడు వర్త్ వచ్చింది అనిపిస్తుంది మీకు? సో ఇప్పుడు నేను ఈ 3 days సెషన్ ఇస్తున్నాను కదా, లైక్ 3 hours వర్క్ షాప్ ఇస్తున్నా. అది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి అయింది అంటే అది చాలా అది దానికి రికగ్నైజేషన్ వస్తే చాలు. లైక్ ఎందుకంటే ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ని స్పోర్ట్స్ లో ట్రైన్ అయ్యి అందులోని టెక్నిక్స్ అన్ని కలిపి ఒక చిన్న కోర్స్, చాలా ఈజీగా ఉంటది, చూస్తే సాఫ్ట్ గా అనిపిస్తుంది, బట్ రియల్ గా అవి ఇంపాక్ట్ ఉన్న పంచెస్ కానివ్వండి, కిక్స్ కానివ్వండి, అండ్ అంత తక్కువ టైంలో నేర్పించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో నేను ఇది నేర్పిస్తున్నా. సో దీనికి రికగ్నైజేషన్ వచ్చినా
నాకు ఇన్కమ్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం దీనివల్ల నేమ్ కూడా ఉంటుంది. ఎందుకంటే సొసైటీలో ఒక చేంజ్ ఇది. ఇప్పుడు యూజువల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళు నిజంగా సొసైటీకి కంట్రిబ్యూట్ చేసేది ఏమి ఉండదు. ఇది రియల్ గా కంట్రిబ్యూట్ అవుతుంది, రియల్ గా ఒక గర్ల్ లైఫ్ ని సేవ్ అట్లీస్ట్ నేను 100 గర్ల్స్ ని సేవ్ చేసుకున్నా నేను నా నా జన్మధాన్యం. లైక్ వర్త్, నేను టైం పెట్టినందుకు, ఎఫర్ట్స్ పెట్టినందుకు. మన స్కిల్ ని నేర్పించడాన్ని వాళ్ళు జన్మధన్యంగా భావించే గురువు దొరకడం అనేది నిజంగా లక్ అని చెప్పాలి యాక్చువల్లీ. అంటే ఇది అర్థం చేసుకునే వాళ్ళ పర్సెప్షన్స్. లైక్ నేను మాట్లాడేది మీకు ఎలా అర్థం అవుతుందో అది మీ పర్సెప్షన్, అది ఆ ఇండివిజువల్ పర్సన్ గొప్పతనం అంతే. మీరు నన్ను పొగిడారా? లేదు, బట్ యాక్చువల్లీ యు ఆర్ ఎ పవర్. బట్ మీరు ఫైనల్ గా ఇందాక అనుకున్నారు, అవును మీరు 3 hours అన్నప్పుడు ఫైనల్ కన్నా ముందు మీరు పోలీస్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చారంటే సేమ్ అదే 3 hours సెషన్ ఏదైతే ఉందో అదే సేమ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చాను. పోలీసులకి కూడా మీరు ట్రైనింగ్ మన స్టేట్ పోలీస్ కి ఇచ్చారా? తెలంగాణ పోలీస్ అక్కడ ట్రైనింగ్స్ ఉంటారు కదా, సెలెక్షన్ అయ్యాక కొన్ని డేస్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వచ్చాను. ఎగ్జామ్లు రాసి కష్టపడి ఆ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళారు చూసారా? వాళ్ళు ఆ 1 hour ట్రైనింగ్ ని కూడా వాళ్ళు చేయలేకపోయారు. లైక్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ టోటల్ డిఫరెంట్. ఆ 3 hours నేను కంటిన్యూ చెప్పొచ్చు, కానీ వాళ్ళు చేయలేరు కాబట్టి 1 hour సెషన్ ఇచ్చిన. ఆ 1 hour కూడా వాళ్ళు చాలా ప్రాణం మీద వస్తుండే. డిఫికల్ట్ గా ఉంటుంది, ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అవును, ట్రూ. సో మొత్తంగా ఏంటి అని అంటే మనకి ఒక మంచి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, బట్ అది దానికి కరెక్ట్ రికగ్నైజేషన్ మీకు వద్దు, బట్ మాకు మా ఇండియన్స్ కి కావాలి. మా ఇండియన్స్ కి వస్తేనే ఓకే ఇక్కడ ఒక మంచి పవర్ఫుల్ లేడీ ఉన్నారు, ఇక్కడ స్ట్రాంగ్ గా వర్క్ చేయగలుగుతారు, అచీవ్ చేయగలుగుతారు అనేది అందరికీ తెలుస్తుంది. సో చూద్దాం, మన ద్వారా, మన ఐ డ్రీమ్ ద్వారా మరి ప్రతిభ గారికి ఈసారి రికగ్నైజేషన్ రావాలని కోరుకుందాం. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.